వెల్కమ్ టు ఆస్ట్రోవర్ల్డ్. మీకు ఈరోజు బ్లూ డ్రెస్ లో ఒక వ్యక్తి కలుస్తారు. ఆ వ్యక్తి వల్ల లైఫ్ లో చాలా మంచి మార్పులు జరుగుతాయి. సార్ సారీ సార్, చూసుకోలేదు. ఓకే బ్రదర్, అడ్మైర్. నిజంగా సార్ చూసుకోలేదు. సరే పని మీద విన్నారు కదా, వినండి. అదేంటండి, మీ మొబైల్ పగిలిపోయింది అయినా కూడా అతన్ని ఏమనలేదు. అతనేం కాయడం చేయలేదు కదా, ఏదో కొంచెం యాక్సిడెంట్లో జరిగిపోయింది అంతే. అయినా మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి ఏదో ఒక కారణం ఉంటూ ఉంటుంది. అయినా మీకు చాలా పాజిటివ్ థింకింగ్ ఎక్కువే. కష్టమే. ఏవే మీకు లేదా పాజిటివ్ థింకింగ్? ఎందుకు అడుగుతారులేండి, నా లైఫ్లో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ. అంటే అదో పెద్ద చందమామ కథలేండి. ఏంటి అది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. చెప్పు ఒకసారి చెప్పు. సరే, పెద్ద అయిపోయి నీకేం కాలేదు కదా? ఏరా రే, నన్ను ఎట్లా తోసేస్తే ఎట్లా రాళ్ళలో పడితే నా నడుములు పోతాయి, నా పరిస్థితి ఎట్లా? ఎవరా నువ్వు మా దాన్ని తోసేసావు? అంటే హెల్ప్. అట్లో దున్నపోతులాగా అడ్డంగా వచ్చి హెల్ప్ చేస్తున్నానంటావని ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. ఇన్స్టాగ్రామ్ లో ఎనర్జిక్ స్టార్ ఎవరో కాదు, ఈయనే. అమ్మడి అమ్మ, 5 అడుగులు వేస్తే పైకి పోయేలా ఉన్నాడు వీడి ఎనర్జీ స్టారా? మాకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు, నీకు తెలుసా? ఇంకోసారి నీ సినిమా వేసుకొని కనిపెట్టావనుకో మనుషుల్ని పెట్టి కొట్టిపిస్తాం. జాగ్రత్త. పదే తాత, మనం వేరే చోటుకి వెళ్ళి షూటింగ్ చేస్తాం. అయినా నీకుండే దరిద్రానికి హెల్పింగ్ నేచర్ కూడా. ఆ ముసలోడికి కృష్ణారామ అనుకోకుండా ఈ వయసులో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవుతారు. చూసారా, ఈ మధ్య నా పిల్లలు కూడా మొబైల్స్ వచ్చి బాగా చెడిపోయారు. పిల్లలంటే గుర్తొచ్చింది, ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి, మా బాబుకి ఫోన్ చేయాలి. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. మా బాబు అంటే చాలా ఇష్టం, వాడితో ఫోన్ మాట్లాడుకున్న ఉండలే. నీకు పిల్లలు అంటే ఇష్టమా? నాకు పిల్లలంటే ఇష్టం, కానీ అదో పెద్ద కథలేండి. ఏంటి ఎన్నింత స్టోరీ ఉందా? ఏంటి చెప్పు.
అబ్బా ఎంత క్యూట్ ఉన్నాడు. నాకి స్వీటీకి మ్యారేజ్ అయితే మాకి ఇలాంటి పిల్లడు ఉండేవాడు. అదిగో మన పిల్లోడు అక్కడ ఉన్నాడు కదా పదా. ఎవరా నువ్వు ఆ పిల్లోని ఎత్తుకొచ్చినావు? ఏంటి మీ పిల్లోడా? వీళ్ళ పిల్లోడు కదా. పిల్లోని ఎత్తుకొచ్చింది కాక అబద్ధాలు చెప్తావేంట్రా? వీడు ఎక్కడ పోయినాడబ్బా? మాట్లాడుతుంటే దిక్కులు చూసావేంట్రా? నీ పిల్లని ఎతకరాడం ఏంటండి? వాళ్ళ పిల్లలు అనుకున్నాను. ఈ సంగతి చెప్తారు. పిల్లోని ఒకసారి మాట్లాడండి, పోలీసులకు కాల్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఇలా వదిలిపెట్టకూడదు. 4 దెబ్బలు తగిలిస్తే వీనికి తెలుస్తుంది. అదండి జరిగినది. అప్పటి నుంచి నేను ఏ పిల్లోడి దగ్గరికి వెళ్ళాను. బాబు ఇదో చాయ్. అమ్మో ఛాయా నాకొద్దు. కొంప తీసి అలుమా డోలుమా ఇసలపటి మాలుమా కెట్టి గుడి చిన్న గాలి ఉట్ట గాలుమా ఒక చాయ్. నాకు ఇక్కడ రోజు టీ తాగుతుందా? టీ స్టార్ట్ అవుతుంది. ఎంతసేపు అయినా పర్వాలా, ఇక్కడ నుంచి నేను టీ తాగేసినా ఆఫీస్ వెళ్తాను. బ్రదర్ నన్ను పిలిచావా? నన్ను ఇక్కడ కొట్టింది నువ్వేనా? లేదే. వీడేంటి పిలిచావా అంటాడు. సరేలే ఏమనుకుంటాడు, ఏదో ఒకటి మాట్లాడదాం. బ్రదర్ టైం ఎంత? ఇప్పుడు చెప్పండి, నా లైఫ్లో పాజిటివిటీని ఎక్కడ ఎదిగిద్దామన్నా అందులో ప్లేస్ లేదు. నా దరిద్రానికి నా చదువు తగ్గట్టు జాబు నాకు రాలేదు. నా లవర్ కూడా నా మగాన్ని కొట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. నేను పెద్ద జీరోని. బాగుందా స్టోరీ? ఈ స్టోరీ నన్ను తర్వాత దరిద్రం ఎక్కడో లేదా నేనునే అంటే అర్థం లేదా? నేను నేను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు ఎవరినైనా వ్యవసాయం చేసావా? నీ వల్ల ఎవ్వరూ మోసపడలేదు. నీకు నువ్వే నెగిటివ్గా థింక్ చేసుకుని నీకు నువ్వే జీరో చేసుకుంటున్నావు. నాకెందుకు ప్రతి చిన్న విషయాన్ని నెగిటివ్గా తీసుకొని ప్రతి సిచ్యువేషన్ని తప్పంతా నీదే అనుకుని బాధపడుతున్నావు. ఒక్కసారి అన్నీ పాజిటివ్గా చూడు. లైఫ్ అంటే ఏమిటో నీకే తెలుస్తుంది. మీరు చెప్పింది కూడా కరెక్టే సార్, కానీ అదృష్టానికి నన్ను చూసి విసిగేసిందేమో. సరే, రేపు ఆఫీస్కి వచ్చుకను నీకోసం ఒక జాబ్ ఉంటుంది. అయినా మీరు నాకెందుకు జాబ్ ఇస్తున్నారు? నీకు ఇంకా అర్థం కాలేదా? నా కంపెనీలో జాబ్ చేయడానికి నిజాయితీ ఓపికతో ఉండే వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఆ క్వాలిటీస్ అన్నీ నీలో కనిపించాయి. నచ్చితే జాయిన్ అవ్వు, లేదా ఈరోజు నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ని కలిశారని ఫీల్ అవుతా. యువర్ నేమ్ ప్లీజ్? వెంకటేష్. చూసేవాళ్ళకి నువ్వు ఒక హీరో, కానీ ఉన్నంత దాంట్లో సంతోషంగా బతుకుతాడు అసలైన హీరో. ఓకే బాయ్ బ్రదర్. మీకు ఈరోజు బ్లూ డ్రెస్ లో ఒక వ్యక్తి కలుస్తారు. ఆ వ్యక్తి వల్ల లైఫ్ లో చాలా వరకు జరుగుతాయి. కంగ్రాచులేషన్స్ వెంకటేష్, ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో. అంకుల్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్సా? ఎందుకమ్మా? మీరు ఆ రోజు మా షూటింగ్ చదగొట్టారు కదా, మేము వేరే చెట్టుకి వెళ్ళి షూటింగ్ చేస్తుంటే అక్కడ మమ్మల్ని ఒక డైరెక్టర్ చూసి మాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు. నువ్వు పరిచయం అయినాక మంచి అవకాశాలు వచ్చినాయి. నువ్వు మంచి అదృష్టవంతుడయా. బాయ్ అంకుల్. ఆ రోజు సీసీ ఫోటోస్ చెక్ చేశాము. మా పిల్లోడే తప్పిపోయి వచ్చాడు. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. సారీ. అంకుల్కి ముద్దు పెట్టమ్మా. సరే బ్రదర్, ఉంటాను.
హలో బ్రదర్, ఆ రోజు నా ఫ్రెండ్ నన్ను టీచింగ్ చేయాలని అదిలో మోషన్ టాబ్లెట్ పోటాం. లక్కీగా నీ వల్ల నేను తాగలేదు. సారీ బ్రదర్. స్వీటీ